వెల్కమ్ టు 360 డిగ్రీస్ అప్డేట్ చూద్దాం. కాసేపట్లో సింగపూర్ కు బయలుదేరనున్నారు పవన్ కళ్యాణ్. అక్కడ చికిత్స పొందుతున్న చిన్న కుమారుడు మార్క్ శంకర్ దగ్గరికి వెళ్లనున్నారు. ప్రత్యేక విమానంలో ఆయన సింగపూర్ కు వెళ్తారని సమాచారం. ఇక పవన్ వెంట చిరంజీవి దంపతులు కూడా సింగపూర్ కు వెళ్తారని తెలుస్తోంది. పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో చదువుకుంటున్నాడు. అయితే ఆ స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక చిన్నారి మృతి చెందగా 15 మంది వరకు గాయపడినట్టు తెలుస్తోంది. ఈ గాయపడిన వారిలో పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కూడా ఉన్నాడు. ఈ విషయం తెలిసిన వెంటనే పవన్ అరకు పర్యటన రద్దు చేసుకున్నారు. సింగపూర్ కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. పవన్ కుమారుడి విషయం తెలిసిన వెంటనే సినీ రాజకీయ ప్రముఖులంతా స్పందించారు. మార్క్ శంకర్ కోలుకోవాలంటూ ట్వీట్లు చేశారు. ప్రధాని మోదీ ఫోన్ చేసి మరీ పరామర్శించారు. మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడంతో పాటు ఎలాంటి సాయమైనా చేసేందుకు సిద్ధమని హామీ ఇచ్చారు. ఇక తన కుమారుడి ఆరోగ్యం గురించి స్పందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు పవన్. చిన్న ప్రమాదం అనుకున్నానని, ప్రమాద తీవ్రత ఊహించలేదన్నారు. మార్క్ శంకర్ కు బ్రాంకోస్కోపీ జరుగుతోందని తెలిపారు. పెద్ద కొడుకు రోజు నాడే చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు ప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు పవన్ కళ్యాణ్. నేనేదో చిన్నపాటి అగ్ని ప్రమాదం అనుకున్నాను, కానీ ఈ స్థాయిలో ఉంటుందని నాకు తెలియలేదు. ఇది వెంటనే నేను కానీ మీ ఎలా జరిగింది అంటే ఎలా ఉన్నారో కూడా నాకు ఇంటెన్సిటీ సీరియస్నెస్ నాకు తెలియలేదు. అంతా బాగుంటుంది అనుకున్నాను. చూస్తే ఇప్పుడు తనని ప్రస్తుతం హాస్పిటల్లో జాయిన్ చేశారు. బ్రాంకోస్కోపీ పెడతా ఉన్నారు. వెరీ ట్రాజిక్ న్యూస్. పాపం తన పక్కనే కూర్చున్న క్లాస్మేట్ మొత్తం 3rd degree బర్న్స్, తినికి కూడా కొంత బర్న్స్ అని చెయ్యి మీదను కాలు మీద లోపల చాలా వరకు స్మోక్ అంతా వెళ్ళిపోయింది గుండెల లంగ్స్లోకి. దానికోసం ఇప్పుడు బ్రాంకోస్కోపీ చేస్తా ఉన్నారు. బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే ఈరోజు నా పెద్ద కొడుకు అకిరా పుట్టినరోజు. అదే రోజున రెండో కొడుకు ఈ విధంగా జరగటం కొంత అన్ఫార్చునేట్ కోఇన్సిడెన్స్ అనిపించింది.